పలుమారు వాని కాళ్ళకు చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుని జీవితాన్ని ఎవ్వరూ కూడా బాగు చేయలేకపోతున్నారు. ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుడు ఎక్కడ నివసిస్తున్నాడండి? సమాధిలో నివసిస్తున్నాడు. చీకటిలో నివసిస్తూ ఉన్నాడు. తనకు తాను హాని చేసుకుంటూ, తనకు ఎదురుపడే వారికి కూడా హాని చేసే మనస్తత్వంతో అతను ఉన్నాడు. ఎందుకంటే అతనిలో ఏమున్నాయంటే చీకటి శక్తులున్నాయి. దురాత్మలున్నాయి. ఆ దురాత్మలు అతనిలో ఉండి పనిచేస్తూ సమాజానికి అతన్ని దూరంగా నెట్టివేస్తూ ఉన్నాయి. చూసిన వారందరూ భయపడిపోతూ ఉన్నారు. అతన్ని చూసిన వారందరూ కూడా ఎవరు దగ్గరికి వెళ్ళడానికి కూడా సాహసం చేయట్లేదు. ప్రియులారా, ఇట్టి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క మనిషిని దర్శించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. యేసుప్రభు ఇష్టపడ్డాడు. ఈ లోకంలో కూడా విసర్జించినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. సమాజం చేత వెలివేయబడినటువంటి జీవితాలు. చీకటిలో ఇప్పటికీ చీకటితో సహవాసం చేస్తూ, పాపంతో సహవాసం చేస్తూ, పాపాన్ని స్నేహంగా భావిస్తూ, ఆ పాపములోని మునిగి తేలుతూ, దానిలోనే సంతోషిస్తూ, చీకటిని హత్తుకున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని దర్శించడానికి దేవుడు ఈరోజు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుని కుమారుణ్ణి నువ్వు అంగీకరించాలి. నువ్వు దేవుని కుమారుడిని నీ స్వంత రక్షకునిగా చేసుకున్నప్పుడు ఆయన నీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. నిస్సహాయ స్థితిలో ఈ వ్యక్తి ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తి. ఎందుకంటే ఇతనిలో ఉన్నది ఈ దేవుని యొక్క ఆత్మ కాదు. ఇతనిలో ఉన్నాయి దురాత్మలు. దురాత్మలు అతనిలోండి పనిచేస్తూ ఉన్నాయి. ఎంత బలమైన దురాత్మలంటే వారు సంకెళ్ళతో కట్టేసినా కూడా ఆ కాళ్ళకున్న సంకెళ్ళు, చేతులకున్న సంకెళ్ళు కూడా తుత్తినీలుగా తీసివేస్తున్నాడట. అంత బలం ఉంది అతనిలో. ఆ బలం ఎవరిదండి? దురాత్మల బలమట. అందువలన అతను ఆ సమాధుల్లోనే ఉంచబడుతూ ఉన్నాడు. సమాజం అనుకుంటుంది ఇతని జీవితం ఇంకా ఈ సమాధుల్లోనే ఇంకెలాగ అంతమైపోద్దని సమాజం అనుకోవచ్చు కదండి. కానీ ఎంత విచిత్రం అంటే దేవుడు దర్శించినప్పుడు ఆ చీకటి జీవితము, ఆ అంధకార జీవితము, ఆ పనికిరాని జీవితము దేవుడు దర్శించినప్పుడు వెలుగులోనికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూస్తే మొదటి నుండి మనం చదువుకుంటే 5వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. వాడు ఎల్లప్పుడూ దివారాత్రులు గోరీలలోను అంటే సమాధుల్లోను కొండలలోను కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. అపవిత్రాత్మ పట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారికి వారు హాని చేసుకుంటారు. ఇతరులకు హాని చేస్తారు, ఇతరులకు బాధ కలిగిస్తూ ఉంటారు. వారికి వారే బాధ కలిగించుకుంటూ ఉంటారు. చూడండి, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం మతి స్థిమితం లేక, లేదంటే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు పట్టబడి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కొన్ని బ్రెయిన్ వాళ్ళకి స్టడీగా ఉండదండి. వాళ్ళు ఎటు నడుస్తున్నారో, ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు. అలాంటి వారు వారికి వారే హాని చేసుకుంటారు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం సూసైడ్స్ అని, ఇలాంటివి వారికి వారు కోసుకోవడం అని, గాయపరుచుకోవడం అని. వారికి మనసు శాంతి ఉండదు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మనసు శాంతి ఉండదు. అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఎవరి పని అంటే దెయ్యముల పని, చీకటి శక్తుల పని, సాతాను యొక్క దూతల పని. సాతానుడు తన దూతల్ని ఎంతో కొంత మందిని ఏర్పరచుకొని తన దూతల్ని వాళ్ళకు పంపిస్తూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళు చెడు కార్యాలకు అలవాటు పడ్డము, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డము. ఈ లోపడున్న సాతాను యొక్క దురాత్మలు ఏం చెప్తే వాడు అదే చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యానికి కానీ దేవునికి అసలు చోటు వారిలో ఉండదు. అలాంటి వారు చీకటిని హత్తుకొని జీవిస్తూ ఉన్నవారు. ఇలాంటి వారిని రక్షించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఇతని పరిస్థితి ఇంత చీకటిగా ఉన్నప్పుడు ప్రభువారంట అతన్ని దర్శించడానికి ఆ మార్గమున వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఈ మతి స్థిమితం లేనివాడు, ఈ గాయపరుచుకుంటున్నవాడు
ఈ సంకెళ్ళన్నీ తుత్తునీలుగా చేసేసుకున్నవాడు కొండల్లోని, సమాధిలోని కేకలేసుకుంటా తిరుగుతున్న ఇతను ఎప్పుడైతే యేసుప్రభుని చూసాడో దూరం నుండి చూసంట తిన్నగా ప్రభు దగ్గరకొచ్చేసాడట. దేవునికి స్తోత్రం. తిన్నగా ప్రభు దగ్గరకొచ్చేసాడట. ప్రభు దగ్గరకొచ్చి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి మాట్లాడుతుంది అతని కాదు. అతనిలో ఉన్న దురాత్మలు మాట్లాడుతున్నాయి. దూరం నుండి వచ్చి చూడండి మనం చూద్దాము 6వ వచనము. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చాడట. దూరం నుండి చూసి దేవుని కుమారుడని గుర్తుపట్టి పరిగెట్టుకుని వచ్చాడట. దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని కుమారుడి యొక్క వార్త విని కూడా ఎందరో అలాగూ పరిగెత్తుకుని రాలేకపోతున్నారు సరికదా. ఆ వార్త ప్రకటిస్తున్న వారిని హింసిస్తున్నారు. ఆ దేవుని కుమారుని వార్త చెప్తున్న వారిని బాధ కలిగిస్తున్నారు వారికి చాలామంది. దేవుని కుమారుని వార్త, దేవుడు కుమారుని యొక్క సువార్త ఎంతో అమూల్యమైనది దేవుని బిడ్డలారా. ఆ అమూల్యమైన వార్తను వినడానికి చాలామంది ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో. పాపుల రక్షకుడు, పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టినటువంటి యేసయ్య మన కొరకు శిలువ మీద తన రక్తమంతా కార్చి మనకు పరలోకం ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, నిత్యము మనము పరలోకంలో జీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, దెయ్యముల సమూహములే దూరం నుండి చూసి వచ్చి ఆయనకి సాగిలిపడి మ్రొక్కాయట. దేవుని వాక్యం చెప్తుందండి. దేవుని వాక్యం చెప్తుంది. దూరం నుండి వచ్చి దేవుని కుమారుడని గుర్తుపట్టి సాగిలపడి నమస్కరిస్తున్నాయట. చూద్దాం మనం 7వ వచనం. నమస్కరిస్తూ అవి మాట్లాడుతున్నాయి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అవి గుర్తుపెట్టే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసు ప్రభువారని గుర్తుపెట్టి అవి అంటున్నాయి. ఈ దురాత్మలు అంటున్నాయి, నన్ను సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడే వచ్చేసేవేంటి, మాకు తీర్పులో కదా నువ్వు న్యాయాధిపతిగా ఉండి మాకందరికీ కూడా నరకానికి పంపించే సమయం ఇంకా రాలేదు కదా, తీర్పులో కదా అది జరిగేది. దేవుని తీర్పు ఒకటి ఉందండి. పరలోకం ఉంది, నరకం ఉంది, తీర్పు ఉంది. తీర్పు తర్వాత చీకటిలో జీవిస్తున్న వారికి, అంధకారం వంటి సంబంధమైన శక్తులతో సహవాసం చేస్తున్న వారికి, లోకంలో పాపాన్ని ఎంజాయ్ చేస్తున్న వారికి తీర్పు ఉంది. దేవుని బిడ్డలారా, తీర్పు లేదనుకుంటున్నారు చాలామంది. తీర్పు లేదు, మేము ఎలాగైనా విచ్చలవిడిగా బ్రతకొచ్చు, పర్వాలేదు, మాకు హద్దు అదుపులు లేవు అనుకుంటున్నారు చాలామంది. కానీ తీర్పు ఉంది. ఆ తీర్పులో జరగబోయేది ఈ దురాత్మలు చెప్తున్నాయి. ఆ తీర్పు తర్వాత మేము వెళ్ళవలసి ఉంది కదా నరకానికి, నువ్వు అప్పుడే వచ్చేసేవేంటయ్యా, మాతో ఇప్పుడు మీకు పని ఏంటయ్యా అని అవి అడుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన గద్దించాడట. దేవుని వాక్యంలో ఉంది, ఆయన బిగ్గరగా గద్దించాడట. ఏమని గద్దించాడు? బిగ్గరగా కేక వేసిన. ఎందుకంటే ఏమని గద్దించాడు? ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా వాడు నా పేరు సేన అనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఈ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొన్నాయట. దేవుని అపవిత్రాత్మలు దేవుని బతిమాలుకుంటున్నాయి, దేవుని కుమారుని బతిమాలుకుంటున్నాయి. దేవుని బిడ్డలారా, దూరం నుండి చూసి గుర్తుపెట్టాయి. అయ్యా అప్పుడే వచ్చేసావయ్యా, మమ్మల్ని నరకాలంలోనికి పడవేయడానికి అప్పుడే వచ్చేసావయ్యా, న్యాయాధిపతిగా అప్పుడే వచ్చేసావయ్యా అని అడుగుతూ ఉన్నాయి. అలాగే ఈ దేశంలో నేను మమ్మల్ని పంపించకయ్యా, దేవుని పెరట నీకు ఆనబెట్టుచున్నామయ్యా, మమ్మల్ని అప్పుడే పంపించకయ్యా అని బతిమాలుకుంటున్నాయంట. దేవుని దురాత్మలు బతిమాలుకుంటున్నాయండి. దురాత్మలు బతిమాలుకుంటున్నాయి దేవుని సన్నిధిలోకి వచ్చి. దేవుని గుర్తుపట్టి మనుషులైన వారు దేవుడెవరో తెలియక, నిజ దేవుడెవరో తెలియక, వారు గుర్తుపట్టలేక, సర్వోన్నతుడైన దేవుని కుమారుడెవరో తెలియక, ఆ కుమారుడు ఎందుకు వచ్చాడో తెలియక అయోమయ స్థితిలో ఉండి తిరుగుతూ ఉంటే మనుషులు దెయ్యాలు గుర్తుపట్టి, దెయ్యాలకి ఒక క్లారిటీ వచ్చింది, ఈయన దేవుని కుమారుడు అని గుర్తుపట్టి, నిజ దేవుని గుర్తుపట్టి మొక్కుతూ ఉంటే మనుషులమైనటువంటి చాలామందికి
గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇహలోక దేవత, ఇహలోక మాయ వాళ్ళ కన్నులకు గుడ్డితనము కలుగజేసింది. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అవి మ్రొక్కి మరి అయ్యా అయ్యా అని మొరపెట్టుకుని బతిమాలుతున్నాయంట దేవుని కుమారుని. ఎందుకంటే నరకానికి పంపించే అధికారం దేవుని కుమారునికే ఉంది. పరలోకానికి పంపించే అధికారం కూడా దేవుని కుమారుడికే ఉంది. ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారికి పరలోకము, ఆయనని నమ్మి బాప్తిజం పొందిన వారికి పరలోకము, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే వారికి పరలోకము, దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించిన వారికి పరలోకము. ఆయన వాక్యాన్ని త్రోసివేసి, దేవుని కుమారుని త్రోసివేసి, ఆయన శిలువని హేళన చేసి, ఆయన యొక్క మరణాన్ని హేళన చేసి, ఈ లోకంలో ఆయన యొక్క జనులను హేళన చేసి వస్తున్న వారికి నరకము ప్రాప్తిస్తుంది. ఇవి ముందే తెలుసుకున్నటువంటి దురాత్మలు బతిమాలుకుంటున్నాయంట. దేవుడు దురాత్మల మొర విన్నాడండి? విన్నాడు. దురాత్మల మొర విన్న దేవుడు నీ మొర ఎందుకు విన్నాడు? దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాము నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మొర వినట్లేదు. పాటలు పాడుతున్నాను, దేవుడు నా మొర వినట్లేదు. చర్చికి వెళ్తున్నాను, దేవుడు నా మొర వినట్లేదు. అనేక పరిస్థితులు నేను ఎదుర్కొనవలసి వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? కాదు. నీ మొర దేవుడు ఎప్పుడో నీ మొర దేవుని వద్దకు వెళ్ళింది. దేవుడు వినకపోవడం కాదు, కొన్ని నువ్వు అడిగినవి దేవునికి నీకు విరోధముగా అడ్డు వస్తాయి బిడ్డ. అందుకనే దేవుడు నీ మొరను వినలేనట్టు కాదు, దేవుడు ఆపుతున్నాడు ఆ కార్యాన్ని. కొన్ని విషయాల్లో నువ్వు తప్పుడు నిర్ణయాలు చేసుకుంటావు, అది నీకే నష్టము. అందుకే దేవుడు ఆ విషయంలో పక్కన పెట్టి ఉంటాడు. కొన్నిసార్లు నువ్వు ముందుకు దుడుకుగా వెళ్ళిపోతూ ఉంటావు, దేవుడు దాన్ని ఆలస్యంగా నిదానంగా నీ జీవితంలో జరిగిస్తాడు. ఎప్పటికైనా నువ్వు కొన్ని ఆలోచించగలవు, కానీ నిన్ను పుట్టించిన వాడు నీ కొరకు ఎన్నో ఆలోచిస్తూ ఉన్నాడు. దురాత్మల మొర విన్న దేవుడు, దేవుని రక్తంతో కడగబడి విమోచించబడిన నీ మొర వినడా దేవుడు? విశ్వాసం ఉంచు దేవుని బిడ్డ. సమస్యలకు నువ్వు అలసట చెందగానే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ అపవిత్రాత్మలు ఏం కోరుకున్నాయంటే, ఇదిగో మేము మమ్మల్ని ఈ దేశంలోనికి వెళ్ళగొట్టేదయ్యా, ఈ దేశంలో నుంచి పంపించబోక దూరంగా మేస్తున్నటువంటి పందుల్లోకి మమ్మల్ని వెళ్ళగొట్టమంటే, దేవుడు ఆ అపవిత్రాత్మల్ని అన్నిటినీ కూడా పందుల్లోనికి నడిపించినట్టు మనం చూస్తున్నాం. ఆ పందుల్లోనికి అవి వెళ్ళినప్పుడంట, అవి సముద్రంలో మరి ప్రపాతమందు అవి కొట్టుకుని పోయి ఆ సముద్రంలో వాళ్ళు అవి వెళ్ళిపోతూ ఉంటే, దేవుని బిడ్డలారా, అవి ఆ నీటితో కొట్టుకుని పోయినప్పుడు ఆ పందులు అక్కడ మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుడు దురాత్మల యొక్క మొర కూడా విన్నాడు. దురాత్మలు దేవుని గుర్తుపెట్టినాయి. దురాత్మలు కూడా దేవుని మాట ఆజ్ఞ తప్పకుండా పాటిస్తూ ఉన్నాయి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆ దురాత్మలు అక్కడికి వెళ్ళాయి. దేవుని బిడ్డలారా, 15 వచనం మనం చూద్దాం. జనులు జరిగినది చూచి వెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, చూసారండి, చక్కగా బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. దేవునికి స్తోత్రం. ఇంతవరకు చీకటిలో ఉన్నవాడు, ఇంతవరకు చీకటితో సహవాసం చేసినవాడు, సమాధిలో ఉన్నవాడు, తాను గాయపరుచుకుంటున్నవాడు, ఇతరులను కూడా గాయపరిచేవాడు, నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడుతున్నవాడు, ఎందుకు పనికి రానివాడు యేసయ్య దర్శించగానే స్వస్థచిత్తుడై చక్కని బట్టలు ధరించుకుని యేసయ్య పాదాల యొద్ద కూర్చున్నాడట. ఎంత గొప్ప మార్పు దేవుని కనుగొంటే, దేవుని దర్శిస్తే ఎంత గొప్ప మార్పు, దేవుడు మనల్ని దర్శిస్తే ఎంత గొప్ప మార్పు మనం చూస్తాం. నీవు అందుబాటులో ఉన్న దేవుడిని నువ్వు దర్శించలేకపోతున్నావు. చాలా భయం లేదండి. అపవిత్రాత్మలే గడగడ వణికిపోయి దేవునికి భయపడుతూ ఉంటే, నీ పక్కన దేవుడు ఉంటున్నా నువ్వు కనుగొనలేని పరిస్థితి, నువ్వు గ్రహించలేని పరిస్థితి, పక్కన ఆరాధన జరుగుతున్నా వెళ్ళలేని పరిస్థితి. దేవుని బిడ్డలారా, గడగడ వణుకుతున్నాయి అపవిత్రాత్మలే, దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి అపవిత్రాత్మలు, దేవునికి మొక్కుతున్నాయి, దేవుని కుమారుడిని గుర్తుపెట్టినాయి. కానీ నువ్వు ఇంకా గుర్తుపట్టలేకపోతే అది నీ దురదృష్టం. ఇప్పటికైనా దేవునికి భయపడు. ఇప్పటికైనా దేవునికి భయపడి, అయ్యా నా జీవితాన్ని మార్చేయ్యా, చీకటిలో ఉన్న నా జీవితాన్ని మార్చేయ్యా, అంధకారంలో ఉన్న నా జీవితాన్ని మార్చేయ్యా, నేను స్వస్థ చిత్తురాలిని నీ పాదాల దగ్గర పడి ఉంటానయ్యా అని వేడుకున్నాను.
సమయం లేదు, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. గ్రహించుకో.